సంకీర్తన 5వ శరణము నుండి నేను మీకు దృష్టికి తెస్తాను. 118వ కీర్తన. ఐదవ శరణము నుండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారివై ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ప్రార్థన ఇక్కడ ఎట్లుందంటే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి 5వ వచనం, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకులో నుండి ఎప్పుడైతే మొర్రపెట్టాడో, విశాల స్థలమైన పరలోకము నుండి ఆయన భక్తునికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమేన్. అందరూ చెప్పండి. అర్రి మీలో ఇంకా కొంతమంది గొంతు వినబడలేదండి. మంచిది. నువ్వెక్కడున్నావని గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా ఆడుండే గచ్చు మీద కాదు, దేవుడిని ఎదురుగ్గా ఉన్నాడన్న భయం ఉండాలి ఆలయంలో. అలాగైతేనే ఆలయానికి రావాలి. లేదా మానుకొని ఇంటి దగ్గర కూర్చుంటే ఎవ్వరేమనరు. నేను ఇక్కడ నిలబడుకోవడానికి రాత్రుల్లో నిద్రపడదు. ఆ ధ్యానము కాసేపు ధ్యానిస్తే మనసుకు తృప్తిధనం రాదు, కళ్ళు మంటలు వస్తాయి, నిద్ర రాదు. ఆ ధ్యాన మాధుర్యం నాకు రుచికరంగా వచ్చేదాకా దాన్ని పదే పదే చదివిన దాన్ని పలుమార్లు చదివితే అంతరంగంలో అది నాటుకుంటే ఆ సంతోషంతో మీకు వచ్చి చెప్పాలి. ఇది ధ్యానములో ఉండే మాధుర్యం. మధురం అనే పదము తెలుగు పదం కాదు, అది సంస్కృత పదం. మధురం అనే పదముతో ఎన్నో పాటలు పాడతాం. మధురము అనగా తీయదనం, స్వీట్నెస్, తీపు, అన్నిటికంటే మించిన తీయదనం అనే దాన్నే మధురము అంటాం. మాధుర్యము అంటే శివరాంకం, తారాస్థాయిలో వర్ణించదగినటువంటి విషయం. అందువల్ల ఇరుకులో నుండి భక్తి చేసేవారు ఈ పరిస్థితుల్లో ఈ కాలంలో దొరికేది కష్టం. ఎవరికి? నాకు కాదు, యేసు ప్రభువు దొరికేది కష్టం. లవోదికయ కాలం వచ్చిందని ఏ సేవకుడిని అడిగినా చెప్తారు, ఏ క్రైస్తవునైనా అడిగినా చెప్తారు. అందుకు మీకు కొన్ని గుర్తులు చెప్తాను. సంఘ సహవాసంలో ఉండరు. ప్రార్థనా జీవితం ఉంటుంది సంఘ జీవితంలో. సంఘ క్రమము నిత్యము ఆగిపోనది, కొనసాగేది. 3 పూట్ల తిండి దొరికితే చాలు ఇంట్లోనే ఉంటాము, తీరిక లేదు పోలేమనుకునే వారికి మోక్షం అక్కడ గేట్లు తెరిచి పెట్టరండి. నీకు నిండా ఒళ్ళు బాగలేకపోతే ఎక్కడికి పోతావు తెలుసా? ఆసుపత్రికి వెళ్తావు. పోలేకపోతే 4 మోసుకుపోతారు, ఆడ తీసిపోయి ఆ కంపు హాస్పిటల్లో పడేస్తారు. వినాలి. కొంతమంది యెహోవాను ఆశ్రయించకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళారని దేవుడు కోపపడి శాపాన్ని పెంచి చంపేశాడు. కొంతమందికి శిక్షా విధిని విధించినాడు. నేను అప్పుడప్పుడు క్రైస్తవులు సాయి చూసి, వారంలో ఇలా కుటుంబం ఉపవాసం ఉంటుందా? ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే రెఫరెన్స్లు అవసరం లేదు, మాట్లాడుతూ పోతాను. ఒక వ్యక్తి అడిగినాడు, నా కన్న బిడ్డని మీ శిష్యగణము దగ్గరికి తెస్తుంది కదా ప్రభువా, వారెందుకో గాని నా బిడ్డలో ఉండేటటువంటి ఆ దురాత్మను ఎల్లగొట్టలేకపోయినారు. వాళ్ళకి శాత కాలేదని చెప్పేసి ప్రభు ముందు బజారు పాలు చేశాడు వాళ్ళ పరువు. ప్రభువుకి చాలా ప్రేమ ఎక్కువ కాబట్టి భూతలంలో మత్తయి శుభవార్తలో ప్రారంభించిన మాట ఏంటంటే, ఏమయ్యా వాళ్ళు దారిని పోతే ఉపవాసం కూడా మానేసి ఎన్నులు కోసుకొని తింటున్నారు, విశ్రాంతి దినమును ఏమి తినం కదా మనం అంటే,
మీ శిష్యులు ఉపవాసం ఉండరా అంటే ఆ సందర్భంలో ఆయన అంటాడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఏ చింత ఉండదు కదా అన్నాడు. లోకానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మాట్లాడిన మాటది. అట్టనే శిష్యుగణాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయంలో, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఇట్టి వెళ్ళాలంటే ఇన్ని దెయ్యాలు దీనికి ఉపవాసమే. ఎందుకని ఉపవాసం అనే పద్ధతిని ఉపక్రమించి క్రైస్తవులు తిరుగుతున్నారు అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దైవాపేక్ష లేని వారు ఉపవసించరు. అప్పుడే వాళ్ళ పేగులు అరుస్తాయి, కొట్టుకుంటుంటాయి. ఉపవాసం అనగానే దెయ్యం ఆ పని చేస్తుంది మన ఇంట్లో. నాకు షుగర్ ఉంది, నాకు ఫలానా రోగం ఉంది, నేను ఉండలేను. మీకు తెలవడం కోసం పోయిన ఆదివారం ఏం చేశానంటే, ఆకలి అధికంగానే ఉంది ఇంట్లో, కావాలని ఉపవాసం ఏమి ఉండలేదు. నేను సత్యమే చెప్తున్నాను. వాళ్ళు టిఫిన్ తయారు చేసి భోంచేసే తలకి నా ప్రభు అక్కడ దొక్కిపోతాడు, నేను వెళ్ళాలా. కళ్ళు తిరిగిపోతున్న ఇంట్లోంచి వచ్చి తలకి నిలబడుకున్న జీవమగల దేవుని ఆత్మ అంతరంగంలో టిఫిన్ లేదనే భావాన్ని లేకుండా 1 గంట దాకా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. 1.5 నెల క్రితం 2 సర్జరీలు జరిగాయి. చాలా జాగ్రత్తగా ఉండాలా. అనారోగ్యం అని చెప్పడానికి బైబిల్ వాక్యం ఒప్పుకోదు, యేసు ప్రభు ఒప్పుకోడు. పనులున్నాయంటే నువ్వు రోజు చేసే పని కంటే మానేసినటువంటి ఆ శాపం, ఆ పనిష్మెంట్ ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉంటుంది. నువ్వు అనుకున్న టయానికి నీ పనులు జరగవు. అనుకున్న టయానికి నీకు అనుకున్న ఆ ధనధాన్యం నీ ఇంటికి రాదు. నువ్వు అనుకున్న టయానికి నీ బిడ్డ వివాహం జరగదు. నువ్వు అనుకున్న టయానికి నువ్వు అనుకున్న శుభకార్యాలు అశుభకార్యాలు జరగవు. కారణం దేవుని సమయాన్ని దొంగిలించావు కాబట్టి. నేను ఈ టైంలో పోతూ ఉన్నాను, ఒంటరిగా, ఎవరు లేరండి, చేతులు వణుకొస్తున్నాయి. ఒక గ్రామానికి వెళ్ళాలా, ఒక రైతు కుటుంబానికి ప్రార్థన చేయాలా. పోతూ ఏం చేస్తున్నాం ప్రార్థన తెలుసా? వారి విషయం నాకు వద్దు కానీ ప్రభువా, వారి బలహీనతలు క్షమించాలి, ఆ నోటికాడు కూడు చేతికి రావాలి. ఒక పక్క డ్రైవ్ చేస్తూనే ఉన్నాను, మరో పక్క ప్రార్థన చేస్తూ పోతున్నాను. నేను పోను, మధ్యలో దారి తెగిపోను. 8:30కు బయలుదేరాను, 9:30, 10కి చేరాను. మధ్యలో బ్రేకులు అయిపోయినాయి. కారణం, అనేక సమస్యలు పరిష్కరించుకుంటూ ఆదరిస్తూ కొంతమందిని ప్రోత్సహిస్తూ పోయాను. అడిలో నిలబడుకున్నాను, ప్రార్థన చేశాను. రాత్రి 6:30 దాకా నా మనశ్శాంతి మనిషిని నెమ్మదలేదు. ఆ గ్రామంలో నిందల పాలవుతారు వాళ్ళు. ఎక్కడరా మీ దేవుడు అంటారు. వాళ్ళ పాపాలు లోపాలు ఈ గ్రామానికి తెలియదు. నా పాపము లోపము ఆ దేవునికి తెలుసు, కానీ ఆ గ్రామానికి తెలియదు. మేము బాగానే ఉన్నట్టు ఆ గ్రామస్తులు అనుకుంటారు. బాగా ఉండేది ఎప్పుడంటే ఇరుకు సమయం. అందరూ చదవండి, 5వ వచనం, 118. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. ఎప్పుడు కష్టాలలో అధికంగా ఉంటాం అప్పుడే దేవుని దగ్గరకు రావాలా. అర్థం కావట్లేదా? నేను నిద్రలేస్తే నాకు ఎవరెవరు గుర్తొస్తారు? కష్టాల్లో ఉండేవారు, నష్టాల్లో ఉండేవారు, వీళ్ళు గుర్తుకొస్తారు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? వీళ్ళే గుర్తుకొస్తారు. వీళ్ళ కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, వర్షం పడుతుంది, ఇక్కడ కూర్చోలేము, అటు వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఎవరు లేరు. నిన్న కూడా డ్రైవర్ శుక్రవారం వెళ్ళి మొర్రపెట్టాలా, ప్రార్థన చేయాలా, దేవుడితో చెప్పుకోవాలా. నీ బలహీనతలు, నీ పొరపాట్ల కోసం నేను ఏడవాలి ఉపవాసం ఉండి అక్కడ ఆ మైదానంలో. నువ్వేమో ఉపవాసాలు ఎప్పుడూ ఉండవు. ఆ బిడ్డకి ఎలాగైందంటావు, ఈ కుటుంబానికి ఎలాగైందంటావు, నా పని నిలిచిపోయిందంటావు. దేవుని ఇంటిలో ఉండవలసిన రీతిలో నువ్వు రాలేదని ఎప్పుడు బాధపడవు. సహవాస దోషం నీ ఇంటి మీద ఎక్కువగా తరిగి కొడుతుందనే సంగతి గుర్తిస్తే ఎన్ని కష్టాలున్నా దేవుని సమయమును కొల్లగొట్టకూడదు. ఆమేన్. రాత్రి మా కృపావరం చెప్తున్నారు, వాళ్ళంతా పోడ్లయ్యా, ప్రార్థనకు రాలేకపోయినాడు అన్నారు. రైట్. నిన్న బెస్ట్ వారం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను.
శరీరంలో కొంచెము బలహీనత అధికమైంది. బాబు కారు ఎత్తుకో పోదాం అని చెప్పి వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చేసి మళ్ళీ యథావిధిగా ముందుకు సాగా. రోగిగా నీవెప్పుడు కనబడకూడదు, దిక్కులేని వారుగా మీరు ఎప్పుడు కనబడకూడదు, దిగంబరులుగా మీరు ఎప్పుడు కనబడకూడదు. మన భక్తి ఎలాంటిది అని అంటే, ఎల్లప్పుడూ భగవంతుడు నాతో ఉన్నాడన్నంత ధైర్య సాహసాలు లోకానికి ప్రదర్శించాలి. ఆమేన్. మీరు ఎప్పుడు ఏడుస్తారు? కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మీకు మనశ్శాంతి ఉండదు. ఏమో దేవుడు నన్ను ఇలాగ చేశాడు, నా ఇంటికి ఇంత నష్టం తెచ్చాడు అని అనుకుంటాం. దేవుణ్ణి నేనంత కష్టపెట్టాను, దుఃఖపరిచాననే మాటలని గుర్తుకురావు, అవి మర్చిపోతావు నీ లోపాలన్నీ. దేవుని బిడ్డగా ఏమి నేర్చుకోవాలా? ఇరుకులో ఉన్నప్పుడు దేవుణ్ణి మహింపరిచిన మహానుభావుడు. కింద భాగాల్లో మీకు అన్ని కంఠస్థం అనుకుంటాను కదా. మనుష్యులను నమ్ముకొనుట కంటే 8వ వచనం, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను. ఎక్కడికి రమ్మని? ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ దుర్మార్గుడు నాకేం ఇంతమంది వైద్యులు ఉన్నారు, వాళ్ళు పిలుచుకొచ్చుకుంటానన్నాడు. ఎందుకు ఈ జబ్బు వచ్చింది ఎక్కువగా అని అడిగితే ప్రవక్త అంటాడు, నీ దేవుడైన ప్రభువును నువ్వు గనపరచలేదు గనక వైద్యులను ఆశ్రయించావు. జీవముగల దేవుడు బాగు చేయాలని ఎదురు చూశాడు, నువ్వు అక్కడికి రావాలి దేవుని దగ్గరికని. ఇది కానీ మీకు అర్థమైతే ఆ పొరపాటు చేయరు. ఆ కింద వచ్చిన ఏముంటుందంటే, యథార్థవంతులైన వారిని బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మూర్ఖుడా, నీకెందుకురా ఈ రోగం వచ్చింది? వైద్యుల దగ్గర కాదు మొదట పోవాల్సింది, భగవంతుని దగ్గరికి రమ్మని అక్కడ ఒక పాఠం చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇదైన వాక్యంలో నేర్చుకో, ఇంటికి పోయి ప్రయోగించు, ప్రయత్నించు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం అనుకుంటాను. అవతల చరిత్ర అంతా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఒక్క వచనమే అందులో పాఠ్య భాగాన్ని తీసుకుంటాను. చూడనైనా అని చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో. మిక్కిలి ధనవంతుడండి ఈ దుర్మార్గుడు. ధర్మశాస్త్రం బాగా తెలుసు, ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు పాటిస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందాలంటే నీ సిద్ధాంతం ఏం చెప్తుందయా అని కొంచెమే వేరుగా శోధిస్తూ ప్రశ్నించిన వాడు ఇతడు. ఆయన అన్నాడు, నీకు ఒకటి కొదువై ఉన్నది. అందరు చదవండి ఆ మాట. 21వ వచనం. మీరు గమనించినట్లయితే అక్కడ ఒక గుర్తుంటుంది, డాష్ అని. దానికి ముందేముంటుందంటే, నాయన అతనిని ప్రేమించి, ఏమనుంది? నీకు ఒకటి కొదువై ఉన్నది. ఇది నేరం అనుకుందామా, పరాభవం అనుకుందామా, వానికి మేలు అనుకుందామా? ఆ హెచ్చరిక, ఆ స్వచ్ఛమైన సత్యాన్ని అతన్ని ప్రేమించి చెప్పాడంట. నీకు ఒకటి కొదువా. ఆమేన్. నీకు ఒకటి కొదువా. ఒకటి కొదువైతే నువ్వు పోతావా పరలోకం? చెప్పండి.
ఈనాటి లవోదికయ సంఘము ప్రపంచంలో భారతదేశం అంతా ఉంది. నా ఎదురుగా కూర్చున్న సంఘము కూడా అధిక సంఖ్యాకులు లవోదికయ సంఘ సభ్యులు నులివెచ్చగా ఉంటారు. వీళ్ళ జీవితాల్లో ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు, కన్నీళ్లు ఉండవు, సువార్త ఉండదు, సంఘ సహవాసంలో రొట్టె విరవడం ఉండదు, ఆరాధించడం ఉండదు. వారమంతా నేరాలు ఘోరాలు చేసి ఆరాధించడానికి నోళ్ళు రావు. దయ్యాలు ఏం చేస్తాయి? ఆ నోటిని మూసేస్తాయి. ప్రభు అక్కడ ఏం చెప్పాడు? ఉపవాసం ఉండకపోతే ఈ దయ్యాలు ఇట్లే ఉంటాయి. మన ఇంట్లో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ సమస్యతో వచ్చి మనల్ని ముంచాలని చూస్తుందో దురాత్మ, దాన్ని వెళ్ళగొట్టే ప్రయోగాత్మే ఆ ఉపవాసం యొక్క దీక్ష. అవునా? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నా సైజ్ చూడండి. నేను ఎట్లా పెట్టుకోవాలి? ఇప్పుడు సప్లిమెంట్గా అప్లై చేయడం కాదు, సప్లై చేయడం కాదు, అప్లై చేసుకోవడం. ఒకటి కొదువు ఉంది సుందర్రాజు అని పేరు చెప్పాడు. ఏది ప్రభు అని అడగనక్కర్లే. ఆయన కంటే ముందు నీకే తెలుసురా మూర్ఖుడా నీ బలహీనత. దాన్ని వదిలిపెట్టి ప్రార్థన చేయి, దీన్ని భర్తీ చేయి. మొదటి 4 వచనాలు చదివితే ప్రకటన గ్రంథములో పద్మాసు దీపంలోంచి రాసిన మాటలు. 2వ అధ్యాయము 7 సంఘాలలో మొదటి సంఘ బాధకుడు లేక నాలాంటి సేవకుడు. గతంలో బాగానే ఉన్నావయ్యా నీవు, నీ ప్రేమ నాకు తెలుసు. భక్తిహీనులైన ఫలానా వాళ్ళను నువ్వు భరించవని, సహించవని, రోషగాడువని నాకు అంతా బాగా తెలుసయ్యా. మేలులే చెప్తున్నాడు యేసుప్రభు అక్కడ. మీరు చదవని అవసరంలో నేను చదువుతాను. క్యూడు ఏమీ లేదు. ఆయన కూడా ఎట్లా మాట్లాడతాడు యేసుప్రభు అంటే, నీలిగి ప్రసంగాలు పాస్టర్లాగా మైకులు పట్టుకొని ఇష్టరాజ్యంగా మాట్లాడు యేసుప్రభు. ఆ మాటలో ఉన్న మాధుర్యతను నేను చదువుతాను, మీరు గమ్ముగా ఉండండి. 2వ అధ్యాయం. ఎఫెసు అనేది మొదటి సంఘం. ఎఫెసులో ఉన్న సంఘపు కాపరైన బోధకునికి ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములు తన చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. అంటే 7 నక్షత్రాలను శాతపట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడంటే దేవుని సంఘముల మధ్య తిరిగే దేవుడు యేసుప్రభు. నోట్ చేసుకో కావాలంటే. నువ్వు కళ్ళు మూసుకొని బోధ చేస్తావురా దుర్మార్గుడా, నిద్రపోతా మాట్లాడతావురా ఆ సందేశాన్ని, ఆ బిడ్డల హృదయాలు ప్రవేశపెట్టవురా, నీ ఇష్టరాజ్యంగా మాట్లాడతావురా మూర్ఖుడని నా స్థానంలో ఉండే మేధావులకి బుద్ధి చెప్తాడు అక్కడ. రిపీట్, మళ్ళా చదువుతాడు. ఎఫెసులో ఉన్న సంఘ బోధకునికి ఇలాగ వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. నక్షత్రం అంటే 7 బోధకులు, 7 స్తంభములంటే దేవుని సంఘములు. వాటి మధ్యన సంచరించేవాడు. నా చేతుల నుంచి నిన్నెవడరా తప్పిస్తాడు? నీ ఇష్ట ప్రకారం బోధిస్తావా? ఎవరిదనుకుంటున్నావు సత్యం? నీకు నచ్చినట్లు చల్లగా బోధిస్తావురా? ఎఫెస్ బోధకుడా, ఆమేన్. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక్కడ దాకా ఆయన ఎంత గొప్పవాడో ఈ సంఘ బోధకుడు. నేను ఎరుగుదును, అయినను ఇది ఇక్కడ వచ్చిన గొడవ. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలెతివి. నువ్వు కూడా పరీక్షించుకో తమ్ముడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎన్ని లెక్కేశాడు తప్పులు? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓ సంఘ కాపరి, సంఘానికి కాదు ఇక్కడ బాధ, సల్లంగా బాధ చేస్తున్నారు చూడు, ముందు చేసిన భక్తిని వదిలేశారు చూడు.
నేను ముందేసినట్టుగాని గేట్ వేసి ఉంటే ఈ పక్కుండే వరుసలో వాళ్ళందరూ ఎక్కడో వెళ్ళుంటారు. నేను గేట్ వేసి ఉంటే దిగజారి నేను ఒక మెట్టు, నేను నా మీద బయట పోయి మీరు చెప్పారు, వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పేశారు. ఆయన రైట్ టైంకి రాకపోతే గేట్ వేస్తాడు. 1:30 గంట లేటుగా వస్తున్నారు. మేము పేరు పెట్టి కానీ తిడితే పక్కనుండే సంఘానికి పోయి నన్ను పక్క సోల్లో పొడుస్తారు. మీరు అంత దుర్మార్గులు, మీరు మంచివాళ్ళేం కాదు. ఈడ ఎప్పుడు పోయినా ఎవడు అడగడు. సంఘాలు ఎక్కడ చెడిపోతున్నాయంటే ఇక్కడే వారు చేసిన బోధ చేయటం లేదు. ఇక్కడ చల్లటి బోధ. ఆమేన్. నీవు ఇంట్లో ఉన్న దేవుడు చూస్తాడు, బయట ఉన్న దేవుడు చూస్తాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభమును, నీ దీపస్తంభం అనంటే బ్రతికి ఉన్న నేను చంపుతాను రా ఎదవా. ఎవరికండి ఈయన బాధ చేసింది? సంఘానికి కాదు, ఇక్కడ సంఘ బోధకుడికి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమిటి ఆ తప్పు? నీవే స్థితిలో నుండి ఏ స్థితిలో పడితివో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. నేరాన్ని ఇక్కడ కనులారా చూడ్డానికి ఆయన నేరం ఆయనకి చెప్పేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. మొదటి క్రియలను వదిలిపెట్టాడు. దేవుడు ఎవరిని ద్వేషిస్తాడంటే సత్యమందు లేనటువంటి వాళ్ళని ద్వేషిస్తాడు. బోధకుడు కూడా ద్వేషిస్తాడు. నన్ను అంటారు కొంతమంది ముదిగారం పట్టిన వాళ్ళు, అట్ట అడగకూడదయ్యా, మనము అటు విమర్శ చేయకూడదయ్యా. ఏం పెద్ద వాక్యం తెలిసినట్టు ముదిగారం మనుషులు మనకెందుకు. నిన్న కూడా మా పెద్దమ్మాయి అంటుంది, దారిని వస్తున్నాం, నువ్వు ఆళ్ళ సూల్య బైబిల్లో ఒక మొక్క తెలియదు, అట్టు వాళ్ళని అరగకూడదంట. తిరుపతి నుంచి వస్తున్నాం. నేనుండేది వాళ్ళ నేరాన్ని చూపించడం కోసం, విగ్రహారాధన ద్వేషించడం కోసం, దాన్ని శపించడం కోసం, దాన్ని కట్టడం కోసం. నువ్వు లేచావా? నిద్ర లేచి పోయావా పట్టణంలోకి? ఏమన్నా నాకు తెలుసు ఆ బాధ. అటు జరుగుతున్న వ్యభిచారం. నాకు ద్వేషము ఉంటుంది, దేవునికి విరోధమైన పాపం దగ్గర బాధ ఉంటుంది, బాధ్యతవంతమైన కన్నీరు ఉంటాయి. నీకేం తెలుసు? ఏమనాలా? నికోలాయితులు నీ గుంపులో ఉన్నారు, వాళ్ళు చెడిపోయిన ఎదవలు. వాళ్ళని ద్వేషించాలని ప్రేమిస్తావా? భోజనం పెడతావా? ఇసుకేలాగా బుద్ధి ఉందా నీకు? ఇసుకే ఏం చేశాడంటే రబ్బాకే దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. సన్వేరీపు దగ్గరకు పోయి దండం పెడతాడు. మా జోలికి రాబాకండి, మీకు మా ఖనిజాల్లో మా దేవాలయంలో ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తానంటాడు. వీడు పనికిమాలినాడు. రాషరణము పుండి పెట్టి నాశనం చేశాడు దేవుడు. 3 రోజుల్లో సస్తావరని చెప్పాడు. మళ్ళీ ఏడిస్తే ఆ స్థితి వచ్చింది. దానికి వచ్చిన ప్రవక్త ఏం చేశాడంటే, యెషయా గ్రంథం, నాయన ఒకసారి దగ్గరకు రండి. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం 4వ వచనం ఒకరు, 14వ వచనం ఒకరు చదవండి అర్జెంటుగా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. ఆ
14 వచ్చిన చదువుతున్న. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, ఆ ఆ ఆ ఆ సన్వేరీబో, శత్రువు. 4వ వచనం చివరిలో ఏముందంటే, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యి. ఫైనలీ ఒక అవకాశం. ఇప్పటికే చాలా మంది చచ్చారు. వాళ్ళ చేతల్లో నిలిచి ఉన్న శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమంటే మనం సచ్చుగా ప్రార్థన చేస్తాం. ఏం మా గుడికి రాలేదు, మా బాధలు మాకుంటాయండి. ఇప్పుడు సుందరరాజు గారు ఆ మాట కూడా అడగరు. నీవు దొంగవని నాకు తెలుసు, నువ్వు మోసగాడివని తెలుసు, నువ్వు వేషధారివని తెలుసు, నిన్నెందుకు అనాలా? నీవై భయం లేకుండా నాకు చెప్పినప్పుడు నేను చెప్తానని నేను అడుగుతాను మళ్ళీ నిన్ను? నీ మోసం ఆయనకు తెలుసు. దేవుడు వ్యభిచారులను క్షమించాడండి, వేషధారులను క్షమించలేదు. నటన దేవుని సమయం దొంగిలించడం. ఇక్కడ నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా, ఏ సభ్యురాలవైనా, ఏ సభ్యుడు అయినా, ఈ వారంలో సేవకుల మధ్య నేను మాట్లాడుతుంటే, బాబు ఎన్ని డినామినేషన్లో నుంచి వచ్చారు, దేవుని మార్గాన్ని సరిగ్గా బోధించండి. కడవరి దినాల్లో ఈ ప్రాంతంలో మోస్ట్ సీనియర్ బోధకులకు అంత బోధించాను. వాళ్ళు లవోదికేయ బోధ చేస్తున్నారు. ఇప్పుడు 4 రూపాయలు వచ్చేటప్పుడు 3 అబద్ధాలు చెప్తున్న బోధకులు ఈ రోజుల్లో తయారై ఉన్నారు. ఆదాయం చూస్తున్నారు కానీ అగ్ని గంధకాలు తగలబడిపోతాడు వాడు. వాడిని వెంబడించామనుకో నువ్వు కూడా తగులుకుపోతావు. జాగ్రత్త, నీవు నీ సంఘం నేర్చుకో. బతుకు తెరువు కోసం ఎప్పుడు యేసు ప్రభువు మనల్ని పిలవడు, దర్శనమిచ్చి పిలుస్తాడు. పిలిచి తన సంఘ స్థాపన నీ ద్వారా చేస్తాడు. మన దేశంలో ఉండే ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి కలిగి కాని పని నీ చేతుల్లో పెడతాడు. ఒక ప్రాణమును, ఒక ప్రాణాత్మను రక్షించుకోవడానికి ఒక ప్రధానమైన సాధనగా మరుస్తాడు ఆయన. ఆమేన్. రాత్రి శుక్రవారం కాబట్టి ప్రార్థనకు వచ్చిన వాళ్ళతో చెప్పాను, ఎప్పుడు చెప్పిన మాట చెప్తున్నానమ్మా. నేను యేసుప్రభువుని నమ్మిన తర్వాత ఇప్పుడుండే విధానాన్ని ఒకసారి పక్కన పెట్టి రక్షించబడి సగం సేవ చేసిన తర్వాత ఆ మొదటి జీవితాన్ని చూశాను, రక్షణ జీవితాన్ని చూశాను, సేవా జీవితాన్ని చూశాను. వానికి ఆ 2వ స్థానంలో రక్షించబడ్డ వానికి, సేవా జీవితంలో వచ్చినటువంటి వానికి 3 జీవితాలు నాలో ఉన్నాయి. ఒకటి ప్రాచీనమైన జీవితం, ఏమి తెలియదు, నిల్. 2వది రక్షణ జీవితం, అంత ఎదుగుదల లేదు, నేర్పించేవాళ్ళు తక్కువ. దక్షిణాంధ్ర లూథరన్ సంఘానికి వెళ్ళాను, వెళ్ళి బోధ వింటున్నాను. నేర్పించింది పరలోక ప్రార్థన, విశ్వాస ప్రమాణం. వ్యక్తిగతంగా ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకోలేదు, నేర్పలేదు కూడా. సమాధానం లేదు అక్కడ నాకు. మీకు ఈ దినంలో ఆర్ఆర్కే మూర్తి నాయన గారి యొక్క హెన్రీ ఖాన్ అనే ఒక దొరగారు బోధ చేస్తున్నప్పుడు మా ఆర్ఆర్కే మూర్తి నాయన ఏం చేసిందంటే, నాకు ప్రార్థన చేసేది చేత కాదు, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పిస్తారా అని అడిగాడంట ఆర్ఆర్కే మూర్తి నాయన. అప్పుడు హెన్రీ ఖాన్ ఆయనమన్నాడంటే, ప్రార్థన నువ్వు చేసుకో, ప్రార్థన ఎవరు నేర్పించేదిగా, చేస్తూ ఉండు, నీకు అర్థం అవుతుంది, అంతేగాని ఇంకేరేది నీకేమి నేర్పించడానికి కుదరదన్నాడు. అంతేనా అన్నాడంట ఆర్ఆర్కే మూర్తి నాయన. అంతే, ప్రార్థన నువ్వే చేసుకో అన్నాడంట. అప్పుడు ఆయన ఒంటరిగా కూర్చొని ఏడవడం, ఏమేం చెప్పాలో తర్జుమా అయితే బైబిల్ చేస్తున్నాను కానీ దేని కొరకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు అని దేవుడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు మహానుభావుడు. అప్పుడు ఆయనకి ఏం గుర్తుకొస్తున్నాయి తెలుసా? రక్షణ లేని ప్రపంచం ముందు కూర్చుంటుంది,
రక్షణ లేని రక్త సంబంధాలు ముందుకు వస్తున్నారు. ఒక బోధకుడు, ఒక పురోహితుడు ఒకసారి ఒక ఉత్తరం రాశాడు. ఏమండి, మరి చాలా సంతోషంగా ఉన్నారు, ఆ భక్తిలో అడుగుపెట్టి ఆ గొప్ప దేవుని మోక్షంలో ప్రవేశించడానికి నేనేం చేయాలని అడిగాడు ఒక పురోహితుడు, బ్రాహ్మణుడు. ఆయన అంట, బాగా అంతరాత్మను పరీక్షించుకో, ఎలాగ రావాలో శిరస్సు పైకెత్తి సృష్టికర్తను గూర్చి వేడుకో అన్నాడంట. అదే సువార్త. కొంత సమయం కనిపెట్టి బాగా అర్థం చేసుకున్న తర్వాత సృష్టికర్త దగ్గరకు రావడం అనే దాన్ని ప్రయత్నం చేయి. పురోహితుడికి చెప్పిన సువార్త ఒక్క మాటే. రక్షణ అర్థం కాకుండా వ్యర్థమైన బతుకులు బతికే వాళ్ళకి ఈ బైబిల్ పనికిరాదండి. ఎత్తి దెబ్బలో బారేసినట్టు దాని జోలికి పోతారు. దానిలో ఉండే సత్యాన్ని వాళ్ళు అనుభవించారండి. క్రైస్తవ బోధకులు వారు అనుభవిస్తే సంఘానికి బాగా బోధిస్తారు, సంఘాన్ని 4 ఆత్మల పైకి తీసుకెళ్తారు. యెషయా-గ్రంథం 37:4 చివరి మాట, మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చెయ్యి. అంతే, ఒక సలహానే. రబ్బాకే పెద్ద ఉత్తరం పంపించాడు. షన్వేరుగు మనసులు పంపించి ఏం చెప్తాడు? కనుకరండి, అంత చూస్తాం, వాళ్ళ దేవతలు వీళ్ళ దేవుడు నన్నేమి చేయలేరని చెప్పండి, సరెండర్ అయిపోమని చెప్పండి అంటే కాళ్ళు పట్టుకొని కాళ్ళు బేరానికి పోయినాడు పలుమార్లు. నేనేం చేసేది అంటాడు. ఏం చేస్తావా? ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు నీ దగ్గర, ఎంత గొప్ప దేవుని స్నేహం చేయాలి నీవు, ఎవరికి భయపడతావు? విషయం అనే మెట్టు దగ్గరకు వచ్చి నాకు ఎవరి దిక్కు అంటావేంటి? ప్రైజ్ ది లార్డ్. హిజ్కియాకి ఏం కొరత అని గారు నన్ను అడిగితే ఒక్కటే, తన ఇంటిని చక్కబెట్టుకోలేని బలహీనుడు. మార్కు సువార్తలో ఒక్కటి కొదవ ఉంది అన్నాడు. వాక్యం బాగానండి. ప్రకటన గ్రంథములో తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఏమిటా తప్పు? ఆ మొదటి క్రియలను విడిచిపెట్టేసావే, వాటిని భర్తీ చేయి. దట్ ఈస్ ఫిల్డ్ దట్ ఇమిడియట్లీ, దాన్ని భర్తీ చేయి. వదిలిపెట్టిన భక్తిని మళ్ళా చేస్తానని ఒప్పుకునే దాకా ఎవరు పాపం క్షమించాడు దేవుడు. నువ్వు వెచ్చగా నీకు నచ్చినట్టు చేస్తావు భక్తి. ఇది మోసం, వేషధారణ. యేసుప్రభు సామాన్యమైన దేవుడు కాదు. అక్కడ 10,000 మంది సంఘం ఉండారు, 10 మంది ఎత్తబడేది కష్టం. భయపడతాడు బోధకుడు, ఖచ్చితమైన బోధ చేయడు, ఆజ్ఞ బోధించడు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోద్ది, పోస్ట్ బూస్టింగ్ అవుతుంది. ఆ భయానికి విశ్వాసాలను ఖచ్చితంగా హెచ్చరించడు. ఏమ్మా, 30 రోజుల్లో బల్లలో చేయవేసావా? చెప్పయ్యా. 4 వారాలు నీ ఇంటి కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావా? నీ దేశం కొరకు వెళ్ళిన ప్రతిసారి 30 దినాలు దేవుడు బతికించాడు కదా, 30 మందికి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చావా? మూడవదిగా, బోధకుల దగ్గర నీ సాక్ష్యాన్ని సరిగా కాపాడుకున్నావా? సంఘ సహవాసంలో నీకు సాక్ష్యం ఉందా? వీటన్నిటి దగ్గరకు వస్తే నువ్వు పతనమై ఉండవని అర్థం. ఏ సంఘంలో అన్నా ఉండి బాబు, నువ్వే బోధ అన్నా చేయి, 3 నెలలకు ఒకసారి బల్లిస్తాను, 6 నెలలకు ఒకసారి ఉపవాసం పెడతాను, అది నీ ఇష్టం, పయ్యోడి ఇష్టం కాదు బాబు. దైవ చిత్తానుసారమైన జీవితం ఎలాగుంటుందంటే దేవునికి పూర్తిగా లోబడిపోతుంది. దేవుడు చెప్పినట్లే నడుస్తుంది ఆ జీవితం. ముందు దేవుడు, తర్వాతే లోకం, తర్వాత ఇల్లు వాకిలే. ఆమేన్. దైవజనులు భక్సింగ్ గారు చిన్న వయసులోనే పెద్దలు బలవంతం చేత వివాహం చేసుకున్నారు. ఆయన సువార్తికుడు, సంఘములు స్థాపించే వ్యక్తి. వివాహం అయింది, ఒక కొడుకు పుట్టాడు. భార్య ఒకే గీత గీసింది. ఏమని? ఆ మతాన్ని వదిలిపెట్టేస్తే నేను భారీగా ఉంటాను, ఆ బాధ చేయకుండా ఉంటే నేను భారీగా ఉంటాను, నేను నీతో రాను అని ఖచ్చితంగా చెప్పింది ఆమె.
ఒక కుమారునికి జన్మనిచ్చిన తర్వాత భార్యను ఎవరైనా వదిలిపెడతారా? చెప్పండి. దేవుడు ఏడన్నా వదిలిపెట్టేయమంటున్నాడా? నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, నిత్య జీవమును కాపాడుకొని రక్షణలో నిలబడుకొనుడు కొరకు, ఆ రాజ్య వారసత్వం కొరకు తల్లిని, చెల్లిని, బిడ్డను, భర్తని, భార్యను, భూములను అన్నీ వదిలిపెట్టి నన్ను వెంబడించమన్న దేవుడు ఆయన. అందుకని భక్సింగ్ గారు సంటి బిడ్డని, తల్లిని వదిలాడు. ఇది ఎప్పుడో విన్నాను నాయుడుపేటలో నేను. అందుకని నాకు కూడా 1 month బేబీ ఉండింది. భార్యను కూడా గౌరవప్రదంగా గొడవేయకుండా, సేవకెళ్ళిన వ్యక్తి చచ్చిన వ్యక్తి ఒకటే కాబట్టి, ఈ బిడ్డకి నీకు భోజనం పెట్టలేను ఆ స్థలంలో, నేను ఇంక ఒంటరిగా వెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్నాను. నా పితరులందరూ కూడా అలాగా భార్యలను విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. ఆయన పిలిచాడు, నేను వెళుతున్నాను. పాపం అమాయకురాలు ఏం చేస్తుంది? ఏం చేయగలుగుతుంది ఆమె? తల్లి పుట్టింటికి పోమంటే పోలేదు, భర్తను విడిచిపెట్టలేదు. ఈయనేమో సేవకు తీసుకెళ్ళనంటాడు, అక్కడ ఎవరు మనకు బంధువులు లేడంటాడు. ఆ స్థితి. ఇప్పుడు 118వ కీర్తన 5వ శరణం గుర్తుపెట్టుకుంటే, ఇరుకులో నేను మొర్రపెడితేనే విశాలతలో నుండి ఆయన సహాయం చేసి, ఇక్కడున్న కూర్చున్న మీరే సాక్షులు, ఆయన దేవుడు, నేను సేవకుడిగా కనబడుతున్నా. మనుషులు చూసిన చూపుగాను చూస్తుంటే 1 month బేబీ, భార్య, భర్త స్మాష్. హెబ్రోనీయులు కాదన్న ఆ వార్త, నువ్వు పనికిరావన్న వార్త వాస్తవమైంటే ఎవరికి గరికి మలిచిపోండాలి సుందరరాజు గారు. కొన్ని వేల మందికి, లక్షల మందికి సువార్త అందించడంలో ఆయన బ్రతికించి సజీవునిగా ఉంచాడు విశాలమైన స్థలములో నుంచి. అందుకని 8-9 వచనాల్లో మనుషులను నమ్ముకుని కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవానే నమ్ముకోవాలి, యెహోవానే ఆశ్రయించాలా. అది వ్యక్తిగత జీవితంలో నెరవేరిందని నేను మాట్లాడుతున్నాను కాదు, జీవిస్తున్నాను అందులో. ఒకవేళ ఈరోజు ప్రభువు గాను వస్తే, ఏరా మోక్షాన్ని కావాలా? ఎవడు రాసుకోమన్నాడు? ఇంత దేవుని సొమ్ము ఎవడరా నీ ఎగాతాన్ని పెట్టుకోమన్నాడు? ఎందుకు అబద్ధంతో డబ్బులు సంపాదించుతివిరా అనడానికి అవకాశం లేదు. ఈ గడియ వరకు 1 రూపాయి దేవుని సేవలో బిడ్డల పేరుతో, సేవకుని పేరుతో ఎక్కడ లేదు. ఆ నిరుపేద సంఘములు కొద్ది మంది నమ్మకస్తులు ఆ నెల నాటికి 30 రోజుల తర్వాత ఇచ్చే ఆ కొద్దిపాటి కానుకతో బ్రతుకుతున్న ఈ గడియ వరకు వెనకేసుకున్నది ఏం లేదు. నా వెనకాల వచ్చిన వారు బోధకులు మంచి ఆస్తులు సంపాదించారు. నా దగ్గర నేర్చుకున్న వారు, బోధ రక్షించబడ్డవారు కూడా మంచి ఆస్తులు సంపాదించినారు. నేను ఎందుకు చెప్పాలంటే, దేవుని కొరకు బ్రతికే వారు దేన్ని మొదట చూస్తారు? దేవుని సాక్ష్యం, సంఘమే సాక్షిగా ఉంటుంది. సంఘం అంటే ఒక స్తంభము, దేవుని సత్యాన్ని నిలబెట్టే ఒక స్తంభము. తిమోతి పత్రికలో కూడా రాశాడు, ఆ సంఘము సత్యము నాకు స్తంభమునయ్యుంది. అబద్ధమాడే నీవు ఆ సంఘములో లేవు, మోసము చేసే నీవు ఆ స్తంభములో కలిసి ఉండలేవు. సత్యమునకు సంఘము స్తంభమై నిలవాలి దేవుని యొక్క సముఖమందు. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది నాయన, ఆనాడు 10 ఆజ్ఞలు ఉండేటివి, 10వ ఆజ్ఞలు. చదువమ్మా, గట్టిగా వినబడేటట్టుగా, సంఘం అంతా అయినట్టుగా. చూసారా ఎంత సూత్రం అది? ధర్మశాస్త్రానికి నూతన నిబంధనకి సంబంధం లేనట్టు బోధ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లింక్ అట్టే ఉంది. ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నీ పాటించి ఒక ఆజ్ఞను గాన తిరస్కరిస్తే ఆజ్ఞలన్నిటినీ తిరస్కరించినట్లే కదా తల్లి. చెప్పయ్య,
ఎందుకని దేవుడిని అంత చీపుగా చూస్తావు మీరు? ఎందుకయ్యా అమ్మ, ఎందుకు అలాగ చూస్తావు అంత తక్కువగా? ఇందాక ఇంట్లో ఒక పాప వచ్చింది, ఎంత ఆయనకు వచ్చామ్మా అని. 9:35 కనుక భలే గుర్తుపెట్టుకుని బిడ్డ. అయితే 5 నిమిషాలు తిన్నావు కదా, అది నేరమే కదా. దేవుని సొమ్మే తిన్నావు కదా 5 నిమిషాలు. బుద్ధి ఉందా అని అడుగుతాడు దేవుడు. నా సొమ్మే తినాలని, నీ సొమ్ము కొంత సమయం వెచ్చించి అంత పొరకెత్తుకొని మందిరం శుభ్రం చేయొచ్చు కదా 20 నిమిషాలు. ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి చిత్తం సెలవివ్వండి, ఏదన్నా చెప్తారా చేస్తామన్నాం. ఆమేన్. ఆరంభంలో అందరూ చేస్తారు సేవ, ఆ తర్వాత ఆ సేవ ఎట్టుంటుందో ఎవరికో తెలియదు. నీకు ఒక ఆజ్ఞ కొదువై ఉన్నది ఎఫెసీ బోధకుడా, ఆ మొదటి క్రియలను విడిచిపెట్టేశావు, ఉపవాసం మానేశావా, లేకపోతే సువార్త మానేశావా, లేక ఆరాధించడం మానేశావా, ప్రార్థించడం మానేశావా? దేనిలో వెనకబడి ఉండవు, దాన్ని భర్తీ చేయడానికి ఇంకా బతికిచ్చాడు, నీకు ఆయుష్ పొడిగిచ్చాడు. అది గొప్పతనం దేవుడి దగ్గర. నువ్వు బతికుండావంటే ఆయన ఆజ్ఞకు లోబడతావని. ఈ మధ్య ఒక సహోదరుడు చనిపోయిన పల్లెటూరులో, ఆ భార్య బిడ్డలు ఇక్కడే ఉండాలి మన ముందు. చనిపోయేదాకా చెప్పాను నేనేమని, నువ్వు ఆజ్ఞ తప్పటడు చేశావు, దేవుని ఉగ్రత నీ మీద ఉంది, పలుమార్లు నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు, జాగ్రత్త రాయ్, జాగ్రత్త జాగ్రత్త, చాలా వాటిల్లో నిన్ను తప్పిస్తున్నాడు. నువ్వు పెద్ద హీరోవని కాదు, ఆయన రక్షణ కాపాడుకోని ఆయన రాజ్యానికి రావాలని. ఎనవా, లోబడవా, ఈ తీర్పు ఉంది, జాగ్రత్త. నేను ఆ తీర్పుకైనా వెళ్తాను కానీ, ప్రాణం విడిచేటప్పుడు అంటున్నాడట, అమ్మా ఆఖరాగా నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించే, నేను చాలా దుఃఖపరిచానమ్మా అని భార్యను అడుగుతున్నాడు. కొంత ఎక్కడో వాక్యం గుర్తుంది కాబట్టి, ఇంకా వెళ్ళిపోతాడని వాడికి తెలుసు కాబట్టి క్షమాపణ అడిగాడు భార్యని. అదే దేవుడు ఆయుష్ పొడిగిచ్చినప్పుడు నువ్వు మారు మనసు పొంది ఉంటే ఎంత బాగుండేది. చాలా మంది బాధకులు అనుకుంటారు, దేవుని బిడ్డ నేను పాస్టర్నే కదా, మారు మనసు ఎప్పుడో పొందాను. భ్రమ. ఏమది? నీ భ్రమ. నువ్వెప్పుడో రక్షణ కోల్పోయినావు బోధకుడా, సంఘ పెద్దగా నువ్వెప్పుడో రక్షణ కోల్పోయినావు. పై డాంబికమే చర్చిలో నువ్వు కనబడేది. దైవాజ్ఞకు దీనత్వం ధరించుకున్నటువంటి, దైవత్వం ధరించుకున్నటువంటి దీనుడవుగా, దేవుని దాసుడుగా మందిరములో కనబడడం లేదు. నాకు మించి ఎవరు అక్కడ, మేమే బాగున్నాం, మీకంటే బాగున్నాం. ఈ మాట ఎప్పుడు వాడరండి మారు మనసు పొందినోళ్ళు. మనవలే వారు ఉండాలంటే వాళ్ళ కొరకు ఏడవాలి, వారి తరపున క్షమాపణ దేవుడి దగ్గర చెప్పాలి. వారు మారటం లేదు నాయన, వారి కోసం నేను క్షమాపణ అడుగుతున్నాను. వారు మోసంలో ఉన్నారు ప్రభువా, వారు నలిగిపోవట్లేదు దేవుడి కోసం. కరుడుగట్టిన గర్వము ఆ కుటుంబంలో ఉందే, నీకు తెలుసు కదా, నేను చెప్పాలన్నా. నాకు కలిపోయింది వారి కోసం క్షమాభిక్ష, మార్పు. ఇది నేను నిత్యము చేస్తానండి. నేను ఇక్కడే ఉంటాను, బాగు చేసేస్తా. నా ఇంట్లో పోకతలకి ఎక్కడ నన్ను తిట్టేవాళ్ళు 10 మందిలో నన్ను విమర్శించే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సేవకు వచ్చిన నాట నుంచి ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా నువ్వు చాలా ఎక్కువ చదువుకున్నావు, ఇంత చదువుకున్న తర్వాత నువ్వు ప్రధానంగా ఆజ్ఞ పాటించకపోతే కష్టం అవుతుందంటే, ఆయన అంటాడు, బ్రదర్ అలాగైతే నేను ఉండలేను, అలాగైతే ఎక్కడైనా, అయితే అలాగ లేకుంటే మీరు ఉండదు బ్రదర్, యు కెన్ గో ఎలర్ట్. అక్కడ నేను సరెండర్ అయ్యాను అనుకో, ప్రమాదం పైనుంచి ఉంటుంది నాకు. అలాగ వెళ్ళిన వ్యక్తి 4 సంఘాలను చెడగొట్టాడండి, హీరోలాగా ఉన్నాడండి. ఆమేన్. అతడు చెడగొట్టినట్టు నేను చెడిపోయి ఉంటే ఇక్కడ సేవకు ఇప్పటికి నిల్చుండనండి. హల్లెలూయా. ఒకటి కొదువై ఉంది, రాసుకో. 1, 2, 3, 4
ఆయన జీవితంలో అన్నీ చేశాడు పాపం. మార్కు సువార్త 10:21లో ఒక్కటే కొదువ, నీవు ధనం చాలా ఎక్కువగా సంపాదించేశావు, ఆ ధనమంతా తీసుకెళ్లి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు ఆయన. ప్రేమతో చెప్తున్నా, పరలోకములు అంతకంటే ఎక్కువ ధనం నీకుంటుంది. కొంచెం నిలబడదాం. పరలోకంలో ధనం ఉంటుందని ఎవరైనా ఆశపడి ఇక్కడ ధనాన్ని వ్యాయపరుస్తారా? వదులుకుంటారా? ఇది ఛాలెంజ్. నా ప్రభు ఏం చెప్పాడు అక్కడంటే, పరలోకంలో నీ కొరకు ధనం ఉంది, అక్కడ సమకూర్చుకో. ఒక్కరు నమ్మరు. మానవత జీవితంలో ఉన్నవారు, మారు మనసు పూర్తిగా పొందిన వాళ్ళు తప్ప, ప్రభువుని క్రీస్తుని దేవుడని నమ్మిన ఏ కుటుంబమే గాని పరలోకములో నీకు స్వాస్థ్యం ఉంది. ఇది దేవుడికి వెళ్ళా, దీంట్లో దశంభాగం వద్దు, దీంట్లో దశంభాగం ఎవరు చెప్పాడండి బాబు? మన ఇంటికి వచ్చే కొత్తిమీర దేవుడిదే, ఆవగింజ మన ఇంటికి వచ్చిందంటే దేవుడిదే. ముందు దేవునికి చెల్లించు. మన నేను పైరుకాడికి పోయి చెప్పాను, వాళ్ళు ఇంటి నాకెంత, వెనకపోతే నాకెంత. ఏ బాబు, మొదటిగా ఒక బస్తా మీకు పండేటి పక్కన పెట్టేయండి, డబ్బులు తెచ్చేసే రోజు పక్కన పెట్టాడు. మందిరములు ఎన్నికలాగా బాబా, ఈ పని నేను మొదట చేశాను. రైతు కుటుంబంలో పుట్టాను, భార్యాభర్తలు మేము కూడా రైతాంగంలో ఉన్నాము. ముందు అక్కడ శ్రేష్టంగా పట్టి, తోర్పాను బట్టి కట్టి, ఇంటికి పోకముందు ఆలయానికి వెళ్ళాను గనక మీకు నేను సాక్ష్యం ఇచ్చాను బాబు. ప్రైజ్ ద లార్డ్. అబద్ధం అది అయితే మా మీద శాపం వచ్చును గాక. విశ్వాసిగా తల్లిదండ్రులతో వేరైన తర్వాత దేవునింటికి పంపి మొదట ఇంటిలోకి తీసుకొని పోవాలి. ఆమేన్. దరిద్రపు దశంభాగం ఇలేదు నేను అని ఎందుకంటాను తెలుసా? కొల తీయాల, పాత నిబంధనలాగా. అది దరిద్రం. అంతకంటే ఎంతో ఆయన ఉద్యోగస్తుడు, ఆయన ఎంత ఇచ్చాడంటే మందిలో ఒక 3,000 ఇచ్చాడు ఆ ఫంక్షన్కి. ఈమె ఎంత ఇచ్చిందంటే 5,000 ఇచ్చింది. అవు, నా దగ్గర అన్న డబ్బులు లేదు, ఈ మందిరమునకు సరిపడే సంవత్సరానికి కోటాలకు సరిపడే అన్ని కట్టె యాలాం పాట పడి పోషిస్తూ ఉన్నాను నా గ్రామంలో. లారీ పంపిస్తే పంపించేస్తాను. వచ్చి పడిపోయినారు ఒక 50 మంది. సాయంత్రానికి ఆ కట్టి నరికి పేరు చేతికెళ్ళి నా గ్రామంలో కాంట్రాక్ట్గా పాడుకున్న కట్టిని ఒక్కడే పంపించాను. అక్కడ కట్టి పొలందరూ నరికాడు. ఏంటంటే ఈ దరిద్రులు ఒక్కరు రండి బాబు, ఒక్క లోడు పంపించాను. నా సొంత జిల్లా, నెల్లూరు జిల్లా నాయుడుపేట హెబ్రోన్ సర్వీసులో ఈ మాట అడగండి, నేరుగా చెప్తున్నాను. ఇది యూట్యూబ్లోకి వెళ్తున్న మాట. అబద్ధమా? ఏమి నేర్చుకుంటారు బాబు? ఒకటి కొదువ. ఎప్పుడు ఈ మురికి కొంపులోనే పోగేస్తావు, డాబా మీద డాబా కడతావు, ఈ ప్లాట్ తర్వాత ఇంకో ప్లాట్ కొంటావు, ఈ ఎకరా తర్వాత ఇంకొక ఎకరా కొంటావు, ఈ డబ్బులు ఎత్తుపోయి ఇంకొక వ్యాపారం చేస్తావు. పరలోకంలో కొంత స్వాస్థ్యం అవసరం లేదా? ఆమేన్. ఒకటి కొదువ. ఏదో నాకు తెలియదు, దేవుడికి ఒకటికే తెలుసు నీ హృదయంలో ఉండే కొరత. దేవునికి అజిష్టమైన పాపము, దోషము భర్తీ చేయవలసిన ఆజ్ఞ 3 లెక్కలు వేసుకోవాలా. ఉపవాసం ఉండి దిద్దుబాటు చేసుకోవాలి. ఆమేన్. ఏముండి? మూలవచనం దగ్గరకు రండి, మళ్ళా మీరే చదవండి. 118వ సంకీర్తన. రాత్రికాలం మేల్కవుతూ ఉండి ముద్దాడుతున్న మాటలు, నేను వాటిని దేవుని దగ్గర ముద్దాడుతున్న మాటలు. అమ్మ, ఎంత గొప్ప మాట తల్లి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుదుని. అన్ని విశాలంగా ఉన్నప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని మొక్కుతారు క్రైస్తవులు కానీ అందరూ కానీ. బోధకులు కూడా దేవుడు అన్ని ఇస్తే సేవ చేస్తానంటారు. ఏమి లేకుండా వచ్చే విశ్వాసాన్ని కాపాడుకో, అప్పుడు అది సేవ అవుతుంది. ఆమేన్. చూద్దాం నాయన.
యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఎంత ధైర్యం ఇస్తుందా మాట ఆలోచన. నేను భయపడను. యెహోవా ఎవరి పక్షాన ఉన్నాడట? ఆయన ఆజ్ఞ గైకొన్నాడు కనుక ఆయన పక్షాన దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. నాకు బంగ్లాదేశ్ నుంచి ఒక ఫోన్ వచ్చిందండి 4 రోజులకి. ఎక్కడి నుంచి? బంగ్లాదేశ్. అంకుల్, పలానా డేటు మీరు ఇస్తే మిషనరీలతో వస్తాం. అయితే ప్రస్తుతము నా ఇంటికి దగ్గరలో మొలలోతు నీళ్ళొచ్చున్నాయి. పిల్లలు భార్య ఏమవుతారో తెలియదు. ఆమె ఫోన్ చేసింది నేను బంగ్లాదేశ్లో ఉంటే. ఏమని? ఇంకా బెడ్లో మేము ఉండడం, ఈ ప్రాంతంలో వస్తున్న నీళ్లు బట్టి కష్టము, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదని ఫోన్ చేస్తే, అలాగే ఉండి నేను ప్రార్థన చేస్తాను. దేవా, నా వీధిలోకి నా గడప దగ్గర కాదు సుమా, డౌన్లో ఉన్న మా బిల్డింగులు, మా గృహాలయాలు నీటితో నింపబడకుండానట్లు నీ సువార్త కాడి బంగ్లాదేశ్లో మోస్తున్న నేను నా ఇంటి దరికి ఆ నీరు చేరకూడదని నేను శాసిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దెబ్బతో నీరు ఆగాయి, వర్షం ఆగింది, మా ఇల్లు క్షేమంగా ఉంది అంకుల్ అంటాడు ఒక సువార్తికుడు. ఎవడవే నువ్వు? కాళహస్తిలో ఉంటే నీవెవడవే? నీకు చెప్పాలా మేము అని ఇక్కడ ఉండేవాళ్ళు సంఘస్థులు కూడా, బయట వాళ్ళు కూడా అనుకుంటారు. బంగ్లాదేశ్లో ఉన్న సువార్తికుడు అంకుల్ ప్రార్థన మాకు కట్టొస్తుంది కనుక, అంకుల్ దగ్గర కూడా మేము నేర్చుకుంటాం కనుక, ఈ ప్రార్థన ప్రయోగాత్మకంగా జరిగినందువల్ల అమరావతి, విజయవాడ, ఖమ్మం, గుంటూరు మునిగిపోతుంటే ఆ మధ్యలో ఉన్న మా ఇంటిని నీటితో దేవుడు నింపలేదు అంకుల్. ఆ ప్రార్థన ఎట్లా విన్నాడో తెలియదు, కానీ దీన్ని షేర్ చేసుకోవడానికి నేను మీకు ఫోన్ చేశాను, బాబుకు ఫోన్ చేశాను. ఉండాడు ఇంట్లోని డాడీకి పని. అయ్యో బాత్రూంలో ఉంటే నాయన. రైట్ రైట్ రైట్. మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన దేవుడు వింటాడు. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము బంధించబడ్డాడు. అతడు మన వంటి మనుష్యుడే. యాకోబు పత్రిక వచ్చిన మీలేను, త్వరగా చదువమ్మ. అంత తేటగా చేయగలుగుతాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎట్లా చేశాడు? ఆసక్తితో. ఆఖరి అధ్యాయం 17 వచనం. ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన ఫలమును ఇచ్చాను. ఆమేన్. ద్వితీయోపదేశ కాండములు మొదటి 4 వచనాలు చదివితే ఏముంటుందంటే, పంట పొలములో నేను నిన్ను దీవిస్తాను. ఎక్కడ? నువ్వు ఇంటి లోపలికి వచ్చినప్పుడు నేను నిన్ను దీవిస్తాను, వెలపటకు పోయినప్పుడు ఎంత మంచి దేవుడు. కొంత సొమ్ము మాత్రం దొంగతనం చేస్తావు, కొంత సమయం మాత్రం దొంగతనం చేస్తావు, నేను బాగుండానని చెప్పేస్తావు. నేరం కదా ఇది? నువ్వు బాగా ఉంటే ఇరుకులో మరి భక్తి చేయాలా? విశాలతలో నుండి నీకు సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. ఇది శ్రేష్టమైన మార్గం, ప్రభువు మార్గం. కూర్చొని వినడానికి కాదు మనం వచ్చింది, అనుభవించడానికి. ద ఎంజాయ్. దేవుణ్ణి, ఆయన సన్నిధానమును అనుభవించాల. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, భయపడకు. మనిషితో అవసరం అండి దేవునికి? కొంచెం మాట్లాడుకుందాం, బలమైన ప్రార్థన చేయాలని. రైట్ ఆన్సర్ ఇవ్వండి. మొదటి మానవునికి దేవుడు జననం ఇచ్చినప్పుడు వయసు ఎంత చెప్తారు ఎవరన్నా?
ఆదామును దేవుడు పుట్టించినప్పుడు, సృజించినప్పుడు వయసు ఎంత? ప్రశ్న అది. నోరు తెరుస్తారా? ఏమా ముక్కుపడి వేసుకున్నారా? నోరు తెరుస్తారు లేదా? ఎంత ఉండొచ్చు? కొరింథీయులకు రాసిన పత్రిక 15లో 22 వచనాన్ని నేను కోడ్ చేస్తుంటాను. అక్కడ ప్రభువు ఉంటాడు, ఆదాము ఉంటాడు. నేను కొన్ని సందర్భాలు దాన్ని కోడీకరిస్తూ ఉంటాను. మొదటి మానవుడైన ఆదాము వలన పాపం వచ్చిందని రాయబడుతుంది, మోక్షం కాదు. ఆదాము వయసు ఎంత అంటే, అమ్మాయికి వయసు వచ్చింది కదా, పెళ్ళి ఎందుకు ఇంకా చేయలేదు? అబ్బాయికి వయసు వచ్చింది కదా, ఎందుకు పెళ్లి చేయలేదు అంటారు. వివాహ వయస్సు సృజించినప్పుడు వివాహ వయసు 130 సంవత్సరాలకు షేతును కన్నాడు. షేత్ పెళ్ళై 30 సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు లేరు. 3 సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు. ఆదామునకు 130 సంవత్సరాల తర్వాత షేతు, ఏనోషు, మధ్యలో కొంత బ్రేక్ అయింది. ఆ తర్వాత 930 సంవత్సరాలకు హానోకు తరం ప్రారంభం అవుతుంది. రెఫరెన్స్లు అవసరం లేదు మీకు. హానోకు దేవునితో నడిచెను అనేది మనం ఎన్నోసార్లు విన్నాం. దేవుడు నిన్ను పిలిచాడే. పరలోకంలో ఉండే దేవుడు నిన్ను క్రైస్తవుడిగా తయారు చేసి ఇంట్లో కూర్చోబెట్టడానికి పిలవలేదు. బూది గంతముల వరకు సాక్షిగా ఉండాలి. నీవు ఇంట్లో ముసుకేసుకొని ప్రార్థన చేయమలేదు అమ్మాయి మిమ్మల్ని. దెబోరాను గుర్తుపెట్టుకోండి, అన్నా తల్లిని గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు వాళ్ళ సాక్ష్యం ఉంటుంది. ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. మా నీవు సాక్షిగా ఉన్నావా? సచ్చిన స్థార్థిక సంఘములో ఉన్నటువంటి మండిపోయిన మసిగా ఉండవా? సాధ్య సంఘ బోధకుడు అయితే చచ్చాడనే రాసి ఉంటుంది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో. అతను సచ్చిన బోధకుడు. నువ్వు బతికినావన్న పేరే కానీ మూర్ఖుడా, నువ్వు సచ్చినోడితో సమానం. వాక్యం వెంటన్నా నవరంధ్రాలలో బహుశ్రేష్టమైనటువంటివి చెవి భాగం. వీటిని ఎప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలా, మంచిని వినాలా, మంచిని చెయ్యాలి. మన దేవుడు మంచి చేశాడండి. మొన్నెవరో నన్ను సేవకులు క్వశ్చన్ ఇస్తే ఒక మాట అన్నాడు, మంచి కార్యం ఏదంటే దేవుని సన్నిధిలో గడిపే అంత మంచి కార్యం ఇంక ప్రపంచంలో ఎక్కడ లేదు. దేవునితో ప్రార్థనా జీవితం కలిగి ఆయన సన్నిధానంలో ఉండేదాని అంతా. 2 అక్కా చెల్లెలు, ఒక తమ్ముడుండి ఇంటికి వెళ్ళాడు యేసయ్య, బేతనయ్య. అమ్మా మార్తా, నీవు విస్తారమైన పనుల చేత ఏమయ్యన్నావు? వ్యర్థమైనటువంటి స్థితిని కలిగి ఉత్తమోత్తమైన దాన్ని పోగొట్టుకుంటున్నావు తల్లి. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. చేయవలసింది ఒక్కటే, దేవుని సన్నిధి. ఆమేన్. ఉత్తమమైనది ఒక్కటే, అది దేవుని సన్నిధి అంటారు. ఇంక వచనాలు ఇవ్వలేను మీకు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మీరు చేయవలసినది ఒక్కటే, దేవుని సన్నిధిని కనిపెట్టడము, ప్రార్థించడము, హెచ్చుగా ప్రార్థించడము, ఉపవసించి ప్రార్థించడము. శుక్ర, శనివారం, మంగళవారం ఎప్పుడు దొరికితే అప్పుడు ఉపవాసం దేవుడు చెప్పాడు. ఎక్కడ ఆపుతుంటుందో అట్లా. ఏ బాబు, నా ఆత్మీయ బిడ్డగా చెప్తున్నా, ఒకవేళ వీడియో చూస్తున్నావేమో యూట్యూబ్లో, 2 చేతులు జోడించి చెప్తున్నా, నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, సువార్థికుడు అయి ఉండొచ్చు. నేను ఒక సాధారణమైన పేద కుటుంబంలో పుట్టాను. లక్షలు దారబోసారు ఆ పేషెంట్కి, బతకడండి, ఇంకా చచ్చిపోతాడు. మరి 3 మాసాలు వారములో ఒక్కసారి ఆ ఇంటి కొరకు అతి కష్టం మీద తొక్కలేక సైకిల్ 24 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోయి
బతకడన్న వ్యక్తిని బతికించుకునేటటువంటి ఉపవాసం ఒక్క పేషెంట్కి అలాగా విశ్వాస జీవితంలో కేటాయించాను నేను. మరణ పడకలు దుర్వాసన కొడుతున్న వ్యక్తిని ఇంకా డాక్టర్లు బతికించలేదు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలము ఏమో తెలియదు, అది నాకు. చిన్నప్పనాయుడుపేట. నా విశ్వాస జీవితంలో 3 మాసాలు 36 కిలోమీటర్లు వెళ్ళాను. తల్లిదండ్రులు అక్క చెల్లెండ్రు ఒక కొట్టంలో పడేస్తే దుర్వాసన పట్టిన బిడ్డని, 21 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని, ఆ దుర్వాసనలోకి వెళ్ళి 3 మాసాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నాకు తెలియదు, దేవునాత్మ ఎక్కడో ఒప్పించాడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. సేవకుడిని కాదు, ఆ బిడ్డని లేవదీసి మందిరానికి తీసుకెళ్ళి ఆ స్థాయికి 3 మాసాలు ప్రార్థన చేశాను. ఆ తమ్ముడు లేచి అర్ధరాత్రి వేళ 3 మాసాల తర్వాత ఆ గ్రామానికి అంతటికి వినబడేటట్టుగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు మధ్యరాత్రిలో. తమ్ముడి పేరు సుబ్బయ్య. వాళ్ళు క్రైస్తవులుగా 26 సంవత్సరముల వయసు కలిగిన యువకుడు అలాగ పోవడం సామాన్యమా? 3 మాసాలు ఒక విశ్వాసికి ఎవరు చెప్పలా, మందిరం వాళ్ళు నన్ను ప్రోత్సహించలే. సేవకుడైన తర్వాత అదే కులానికి, గొల్ల కులానికి చెందిన కుటుంబం, పెళ్లకూరు మండలమే కొత్తూరు అనే గ్రామంలో ఒక తమ్ముడు కోసం 3 మాసాల ఉపవాసం ఉన్నాను. సేవా జీవితంలో నువ్వు సేవకుడు అయితే 3 మాసాలు ఒక వ్యక్తి ఇంకా బతకడన్న వ్యక్తి కోసం ఊరంతా లేదు, ఆ బిడ్డగాను బతికితే మేమంతా నమ్ముతామని సవాలు ఇచ్చిన ఈ 2 ప్రాంతాలకి ఈ దీన దరిద్రుడిగా సేవకుడిగా వెళితే, ఈ 2వ ప్రాంతంలో ఈ తమ్ముడు కూడా పైకి లేచి కూర్చొని సజీవుడిగా దేవుని మందిరంలోకి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. పేరు వెంకటరత్నం, గొల్ల కుటుంబం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మీరు వినడం కొరకు, నన్ను మెచ్చుకోవడం కోసం కాదు. ఒక పేషెంట్ కొరకు ఈ రోజుల్లో బోధకులు ఇంత టైం కేటాయిస్తారా? విశ్వాసి కేటాయిస్తుందా? మనుషులకు అసాధ్యమైనవి రాత్రి చదివిచ్చాను అనుకుంటాను కదమ్మా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము. ఆయన 12 మంది శిష్యులను పంపొచ్చు, వారికి ఒక అధికారం ఇచ్చాడంట. శిష్య గణమునకు రోగులను స్వస్థపరచండి, రోగులను శుద్ధి చేయండి, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు మీకు నేను అధికారం ఇచ్చుచూ ఉన్నాను. చనిపోయిన వారిని లేవనెత్తడానికి మీకు అధికారం. ఏ ఉద్యోగానికి ఉందండి ఎంత పవరు, ఎంత శక్తి? లక్షల పోస్తే ఒక మనిషిని బతికించలేరు ఎవరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీలాంటి విశ్వాసి బతికిస్తాడని బైబిల్ రాసి పెడితే ఎంతకాలముగా మందిరానికి వస్తున్నావు, సచ్చిన శవంగా ఉన్నావు. ఒక్క ఆత్మకు నీ వలన రక్షణ, పాప క్షమాపణ. నీ కన్నీరు ఆ గ్రామం ఎప్పుడన్నా చూసిందా? నీ ఉపవసించి అక్కడ మోకరించింది ఆ గ్రామానికి ఎప్పుడన్నా తెలిసిందా? నో ఛాన్స్. వినడానికి పనికి వస్తాయి దురద చెవులు, అనుభవించడానికి పనికిరావండి బాబు. ఆమేన్. ఎందుకు ఉపవసించాలా? ఆ కుటుంబంలో కోట్లు పాలైపోయి ఇళ్ళు కొదవకి వెళ్ళిపోయినాయి. చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం కుటుంబం అంతా. ఇంక అయిపోయింది ఆడకాడికి, ఇక లేదు జీవితం అన్నారు. రండి ఉపవసించి ప్రార్థన చేస్తాం. ఉపవాసంలో దేవుని శక్తి ఉందంటే కోర్టు కేసులు కొట్టివేయబడ్డాయి. వారు సజీవులుగా ప్రభువుని నమ్ముకున్నారు. ఏమయ్యా? అయ్యో, మావోయిస్టులు పేర్లు కూడా చెప్పనా? ఒరిస్సా బార్డర్ నుంచి, కర్ణాటక బార్డర్ నుంచి, చెన్నై, కొన్ని రాష్ట్రాల కమాండర్స్ పేర్లు చెప్పనా? దేవుడు లేడనే దుర్మార్గులు. వారికి ప్రేమతో వాక్యము చెప్పి, పట్టిడు అన్నం పెట్టి,
రూపాయలు వాళ్ళకి ఖర్చుకు కావాలంటే 5 రూపాయలు చేతిలో పెట్టి యేసుదేవుని ప్రేమ చూపిస్తే, గన్ను పట్టుకున్నప్పుడు లేని దీనత్వము ఈ బైబిల్ పట్టుకున్న తర్వాత వారికి దీనత్వాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఒక నక్సలైట్ కమాండర్ గన్నులు అక్కడ పడేసి ఇక్కడికి వచ్చాడు. మందులనే కట్టొస్తారండి, జరిగిపోయినాయి కాబట్టి వదిలిపోద్దాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్, మాకు పెళ్లి చేయండి సార్. అవునా, యేసు ప్రభు నామములో వీళ్ళు ఒకటి అవుదురు గాక. సార్ 20 కేసులు ఉన్నాయి సార్, కనబడితే చంపేస్తారు సార్ మమ్మల్ని ఇద్దరిని. ఏమ్మాయి నిజమా? అవునయ్య గారు. ఎందుకు ఇంక పెళ్ళి? చచ్చిపోయిన దేవుడి దగ్గరికి వెళ్తాం కదా అయ్య గారు. తమాషానా దేవుని కార్యాలంటే? ఆషామాషానా? 20 కేసులు 2.5 సంవత్సరములో కొట్టివేయబడ్డాయి. వెంకటగిరి అనే ప్రాంతంలో 2004వ సంవత్సరంలో రహస్యంగా ఒక ఉత్తరం వచ్చింది, మీ సభలలో మేమున్నాం, మేమిప్పుడు బిడ్డా పాపలతో ఉన్నాం, కేసులు కొట్టివేయబడ్డాయి, మరో 3 మాసాల్లో మీ దగ్గరకు వస్తాం. కొట్టివేయబడ్డాయి. ఇక్కడికి వచ్చి మళ్ళా ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని బైబిల్ పట్టుకున్నాను. నేను ఏడ్చాను, నేను కన్నీళ్ళు విడిచాను, ఉపవసించాను. ఎవరికి తెలియదు, ఆ వ్యక్తికి తప్ప. దొండారు వేసుకుంటారా మీలాగా సదికుడు తినేసి నేను ఎప్పుడు ఒక ప్రాణాత్మ. నేను లెక్క చెప్పాలి ప్రభువా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి 19, 20 వచనాల దాకా నాకు ఇచ్చిన పిలుపు. ఆ దుర్మార్గుని యొక్క రక్తము నీ పైన నేరారోపణ చేయకూడదంటే వెళ్ళి ప్రకటించు ఆ దుర్మార్గుడికి. మంచోడికి కదా చెప్పింది, దుర్మార్గుడికి వాని రక్తమును గూర్చి నేను లెక్క అడుగుతాను, వాని ఆత్మను గూర్చి నేను లెక్క అడుగుతాను, వాని ప్రాణమును గూర్చి నేను లెక్క అడుగుతాను. వెళ్ళు. తమాషా ఒకని ప్రాణం అంటే. ఒక రోగిని ఒక్కసారి పోయి దర్శించి వచ్చేస్తాం. దేవునాత్మ నడిపిస్తే 90 దినముల తర్వాత 91వ రోజు రిజల్ట్ ఇచ్చినటువంటి ఎన్నో కేసులు నేను చూశానండి. బాధ కూడా. ఎన్ని గంటలు కేటాయిస్తావు ఒక కుటుంబానికి, ఒక రోగికి? క్రైస్తవుడా, నాలాగా విశ్వాస జీవితంలో ఉన్నట్టు నీ కుటుంబంలో నీవు కానీ నీ భార్య కానీ ఆ గ్రామంలో ఒక కుటుంబం కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశామన్న సంఘ సభ్యత్వం నీ దగ్గర ఉందా? ఒక ప్రాణం కోసం ఎంత పాటుపడితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు ఎంత సంపాదించావు, డబ్బు అనేది ఎక్కడా పనికిరా. ఎంత విడిచిపెట్టి నా కొరకు వెంబడించావు, అది ఎంత పరలోకంలో స్వాస్థ్యం. ఆమేన్, ఆమేన్. కోట్లు డబ్బులు ఇస్తే ఎవరు బ్రతకరు, వెండి బంగారం ఇస్తే ఎవరు బ్రతకరు. ఒక కుటుంబం కొరకు కొన్ని మాసములు, కొన్ని వారములు, కొన్ని దినములు మనం నడుస్తున్నామంటే పైనున్న దేవుడు నిద్రపోడు. ఆ గ్రామస్తులకు మన మీద కనికరం రాకుండా పోదు. మన ప్రేమను, మన దేవుని ప్రేమను వారు రుచి చూడకుండా వదలరు. రుచి చూసిన వారు యేసయ్యను నమ్ముతారు, వాళ్ళు సాక్షులుగా జీవిస్తారు. ఆమేన్, ఆమేన్. నేను ఆ పైరు పంట కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. అక్కడ ఒక సేవకుడు ఆపేశాడు కారు. ఏనైనా ఇటు నెల్లూరు జిల్లా ఇటు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో ఫలానా ఆయన ప్రకటించున్నాడు, మేము బలపడ్డాము, మేము మారు మనసు. ఎట్లా సాధ్యం సార్ ఆ రోజుల్లో మీకు అని అడుగుతున్నాడు కురవాడు. తమ్ముడు, నన్ను గురించి చెప్పబాక్ కానీ దేవుడు ఆ సమర్పణ ఇచ్చాడు చూడు జీవితానికి, అది గొప్పదయ్యా. దేవుడిది గొప్పది, మంది కాదు. ఇలాగ నువ్వు కష్టపడాలా, ఇలాగ నువ్వు నలగాల నా కోసం అని ఎప్పుడైతే ఒప్పిస్తాడో ఆయన పని జరిగే కొద్ది మనం నడుస్తూనే ఉంటాం. ఇది ఒక్కటి చాలు, నువ్వు గుర్తుపెట్టుకుంటే. బైబిల్ ట్రైనింగ్ కాదు మనకు కావాల్సింది, భగవంతునితో ట్రైనింగ్. వారు ప్రభువును వెంబడించరి. ఆమేన్. వారు ప్రభువును వెంబడించరి. ఎలాగ వెంబడించారో మీకు తెలుసు కదా.
సుంకపు గుత్తదారుడు, మంచి ఆదాయం ఉండే ఆయన, దాన్ని పోగొట్టుకొని వచ్చేసాడు. మత్తయ్య రా, మా సంఘంలో ఒక మత్తయ్య ఉన్నాడండి. ఆ నిద్రలేస్తే తాపెత్తుకుంటాడు, గుడికి రాడు. భారీ పోరుబళ్ళకి అప్పుడప్పుడు వస్తారు, వానికి పెట్టారు ఈ బుద్ధి లేని పేరు అదొక పెట్టారు. ఒక అమ్మాయి గ్లోరీ అని పేరు పెట్టారండి. ఈ సచ్చిన కుక్క మందిరంలో నక్కినట్టే ఒక పెద్ద నక్కతో కూడా వెళ్ళిపోయింది. పేర్లు పెట్టి ఏడుస్తున్నానండి బాబు. మత్తయి ఎంత సమర్పించుకున్నాడో ఒక సువార్త ఆయనే మొదట రాసేసిన. బంగారంటే పేరు నాకు విట్టుండొచ్చు కదా బాధకులు కోరుకునేవాడు. హల్లెలూయా. ఎందుకు పెట్టేవారు? బుద్ధి లేదు రండి. దేవుని పోలికలు మనము పోలికలోనికి ఎదుగుతూ ఉన్నామా? అచ్చం వాళ్ళ తల్లిలాగా ఉందండి, వాళ్ళ తండ్రి. ఈ చెడిపోయిన దేహాలు, ఈ పోలికలు. రండి, కమ్ టు బ్యాక్. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం దగ్గరకు రండి. సారూప్యము. ఎస్ అమ్మా, తీసుకో త్వరగా. సారూప్యత. ఆయన పోలికల్లో పుట్టాము నిజమే. ఆయన సారూప్యం అనేది ఎక్కడ కనబడుతుందో 8వ అధ్యాయం 29వ వచనం. ఆయన రోమాపత్రిక దొరికిందా నీకు? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఆ సారూప్యము గలవారై వారిని ముందుగా నిర్ణయించాను. 30. మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ దరిద్రుని దేవుడు మహిమపరిచాడండి. కరతాళతో దేవుని స్తోత్రం చెప్పండి. పూట తిండి దొరకని దరిద్రుడు. 2 జతల బట్టలున్నాయంటే కోటీశ్వరులాగా ఫీల్ అయ్యే దరిద్రుడు. 3 పూట్ల తిండి దొరికిందంటే మాకంటే మించి ఎవరు అంట. ఇంత దరిద్రుణ్ణి ఇంత గొప్ప పని కొరకు పిలిచాడు అని అంటే అది ఎంత ధన్యత. ఆమేన్. పిలిచేస్తే సరిపోదు కుమారుడా, పిలుపును సద్వినియోగం చేసుకోవాలి. కుమారుడు సారూప్యతకు మనం ఎదగాల. కుమారుడైన క్రీస్తు సారూప్యములోనికి ఎదగాలి ఒక క్రైస్తవుడు. తండ్రి అయిన దేవుని పోలికలో ఆ ఆదామును అవ్వను ఆ ఏదైనా వనములో సృష్టిస్తే వారు దేవుని రూపములో ఉన్నారు, మనము ఉన్నాం. క్రీస్తు సారూప్యము అనేది ఎదిగితే వస్తుంది, ఒదిగి ఉంటే వస్తుంది. లేని ఎడల ఏమడే ఈ తోలు దగ్గరుండే సౌందర్యము అందం ఎందుకు పనికిరా? ఈ చెత్త కుండి, దీనిలో ఉండేదంత చెత్త, దీనిని బంగారు వాక్యముతో అమర్చితే వచ్చే సౌందర్యం అనేక ప్రాణాలకు రక్షణకు అది శాస్త్రీయ సాధన కాదు, అది ఆధ్యాత్మికమైన సాధన. శాస్త్రీయమైన సాధన పరమండలాన్ని చూపిస్తుందంటే, ఆధ్యాత్మికమైన సాధన పరమ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు 3 ఆకాశముల పైన ఉంటే, ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయం 1వ వచనములో యోహాను ఇక్కడికి ఎక్కిరా, 3 లోకములకు పైబొమ్మ పోవాల. పద్మాసు దీపంలో ఉన్న మహనీయుడికి ఒకే పిలుపు, ఈ ఒక్కటి నువ్వు చేయి. ఉన్న పాటున ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. ఎక్కడం నేర్చుకోవాలి. ఆయన ఉండే స్థలానికి ఎలాగెక్కాలి? ఒక్కటే మార్గం. యేసు సారూప్యములోనికి గాని ఎదిగితే, ఆ ఎదిగిన వ్యక్తి గాన ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు స్వాస్థ్యమును మనము.
ఆమేన్. ఒక ప్రాణాత్మకు రక్షణ భిక్ష మన ద్వారా లభ్యమవుతుంది. ఆధ్యాత్మికమైన స్వాస్థ్యం మన ఇంట ఉంటుంది. ఆమేన్.